ప్రైజ్ తలాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ కొండ మీద ప్రసంగముగా చాలా సుపరిచితమైన మాటలు ఇవన్నీ. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు అని బైబిల్ సెలవిస్తుంది. మనలో చాలామంది నీతిగా న్యాయంగా ఉండడం వలన, దేవుని కొరకు నిలబడడం వలన, దేవుడు దేన్నైతే ప్రేమిస్తున్నాడో నీతిని న్యాయాన్ని దాని కొరకు నిలబడడం వలన మనలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, ఆరోగ్యంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, మనశ్శాంతి లేకుండా కొన్నిసార్లు కుటుంబంలో కొన్నిసార్లు ఇబ్బందులు, పని చేస్తున్న చోట నీతి నిజాయితీలుగా ఉండడం వలన తోటి వాళ్ళ వల్ల ఇబ్బందులు, కొన్నిసార్లు ఉద్యోగాన్ని వదులుకోవలసిన పరిస్థితులు, కొన్నిసార్లు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితులు, పని దొరకకుండా పోయే పరిస్థితులు, సరైన సంపాదన లేని పరిస్థితులు, సరిగా మన సంపాదన కూడా చాలనట్టుగా కుటుంబాన్ని పోషించడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు మన జీవితంలో చాలా ఎదురవుతున్నాయి, రాబోయే కాలంలో కూడా ఎదురవుతాయి. ఇది నీతి నిజాయితీలతో న్యాయముగా ఉన్నవారి జీవితాల్లో జరిగే సాధారణమైన పరిస్థితులు ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా కనుక నువ్వు వెళితే నీవు దయచేసి బాధపడద్దు, ప్రభువుని ప్రశ్నించొద్దు, అలానే నిన్ను నీవు కూడా నిందించుకోవద్దు. ఎందుకు వచ్చేది తెలుసా? నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అని బైబిల్ సెలవిస్తుంది. ఏదైతే ఆయన సింహాసనానికి ఆధారమో అవి నీ జీవితంలో నెరవేరుస్తున్నావు. నువ్వు ఎలా? నీతిగా న్యాయముగా ఉంటూ, పనిచేస్తున్న చోట దొంగ బిల్లులు పెట్టకుండా, దొంగ లెక్కలు రాయకుండా నువ్వు ఉంటున్నావు. దానివల్ల నువ్వు ఆర్థికంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, మిగతా వాళ్ళంటే దేవుని ఎరగని వాళ్ళు కాదు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కూడా ఈ దొంగ బిల్లులు దొంగ లెక్కలు రాస్తూ ఉంటారు. వాళ్ళతో నువ్వు పోల్చుకున్నప్పుడు నీ ఆర్థిక స్థితి తక్కువగా ఉండొచ్చు, నీ ఉద్యోగం కొన్నిసార్లు కోల్పోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సింహాసనానికి ఆధారమైన ఆ నీతి న్యాయాల్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నావు చూడు, దాన్ని బట్టి నువ్వు సంతోషించు. దేవుని సింహాసనం స్థాపించబడడానికి నీవు ఒక పనిముట్టుగా దేవుని కొరకు వాడబడుతున్నావు. నిజంగా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం నీకు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో దేవుని రాజ్య సువార్తలో నువ్వు అంత అద్భుతంగా వాడబడుతున్నావు. నీ శ్రమల్ని కూడా లెక్క చేయకుండా, నీ పరిస్థితుల్ని కూడా లెక్క చేయకుండా నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నావు చూడు. నిజంగా దేవుడు ఖచ్చితంగా నిన్ను తృప్తిపరుస్తాడు. అది ఎప్పుడు తృప్తిపరుస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఈ లోకంలోనా లేదా ఆయన రాజ్యంలోనా. కాకపోతే బ్రతుకున్నంత కాలము నీతి న్యాయములు జరిగిస్తూ బ్రతికెళ్ళాలి. ఈ పరిస్థితిలో కూడా నిరాశపడవద్దు, నిస్పృహ చెందవద్దు. దేవుని కొరకు అలానే నిలబడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆయన యొక్క రాజ్య సువార్తలో నిన్ను బలమైన పనిముట్టుగా ఖచ్చితంగా వాడుకుంటాడు. న్యాయముగా ఉండడం అందరికీ సాధ్యమైన విషయం కాదు. అది కేవలం దేవుని కొరకు జీవించాలి అనే ఒక తృష్ణ, ఒక ఆశ ఉన్నవారికి మాత్రమే అది సాధ్యం. అలాంటి ఆశ నీవు కలిగి ఉంటే, అలా నీవు నీతి న్యాయములు నీ జీవితంలో జరిగిస్తే, నీవు ఆయన సింహాసనం స్థాపించడానికి కారకుల్లో నీవు ఒకరు అవుతావు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒకరోజు ఆశీర్వదిస్తాడు, ఒకరోజు నిన్ను దీవిస్తాడు. తాత్కాలికంగా నువ్వు ఇబ్బంది పడవచ్చు, తాత్కాలికంగా నువ్వు బాధను అనుభవించవచ్చు, తాత్కాలికంగా అంటే ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడతావు నీతి న్యాయములు కలిగి ఉంటే. కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఒకరోజు అందరికంటే అత్యున్నతముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నిరీక్షణతో నీతి న్యాయములతో బ్రతకడానికి ప్రయత్నించు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.